మన లైఫ్ని మనం చూసుకోవడానికి మనంతటా మనమే ఇచ్చేయాలి. సో అండ్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే టు యు, బీ ఇన్ యువర్ డ్రీమ్, బీ ఇన్ యువర్ డ్రీమ్. సో వాళ్ళు వెళ్తున్నారు, ఒక హైయర్ ఎడ్యుకేషన్లోకి వాళ్ళు వెళ్తున్నారు అన్నటువంటి సంతోషం ఒకవైపు మాకు ఉంటుండాలి. కాబట్టి ఈ స్ట్రగుల్లో అంటే ఇటు బాధ అటు సంతోషకరమైనటువంటి విషయం. ఈ స్ట్రగుల్లో మనం ఇవన్నీ మేము బాధపడుతూ అయినా కూడా మీకు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని, ఒక మంచి కెరీర్ కోపమానో లేదా పుట్టామని మీ మీద కోపమానో కాదు. ఎందుకంటే మీ ఉన్నటువంటి రిలేషన్ ఎలాంటిదో టీచర్కి స్టూడెంట్కి ఉన్నటువంటి రిలేషన్ కూడా అలాంటిది. కాబట్టి మీ అమ్మా నాన్న ఒక దెబ్బ కొడితే మీరు మాకు అక్కర్లేదు అన్నటువంటి విషయం అలా కాదు. విద్యార్థులకి కొన్ని సూచనలు సలహాలు. రోజులు చదివింది ఒక ఎత్తు. ఈ 15 రోజులు కూడా మీరు ఒక చక్కటి ప్రణాళిక వేసుకోండి. ఆ ప్రణాళిక ప్రకారము మీరు చదవండి. తర్వాత పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నాము. ముందు జననికి ముందు గౌరవించడం నేర్చాలా, ఆ తర్వాత ఫాదర్కి గౌరవించడం నేర్చాలా, నెక్స్ట్ వన్ ఉపాధ్యాయులకి గౌరవించడం నేర్చాలా. ఈ 3 గంటలు చక్కగా నేర్చుకుని మీరు చదువుకుంటే ఇదే మీరు మాకు ఇచ్చిన పెద్ద వరం. ఈరోజు మన ఆతిథ్యాన్ని స్వీకరించి వచ్చినటువంటి మన సంస్థల దేవ గారు, మనందరికీ గురువు గారు నమస్కారం చెప్తున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ 10th క్లాస్ స్టూడెంట్స్గా. ఒక విషయం నాకు హ్యాపీ ఏంటంటే చాలామంది 10th క్లాస్ స్టూడెంట్స్ వాళ్ళు అంతా కూడా మాట్లాడిన తర్వాత నేను చెప్పినటువంటి ఒక విషయం చాలా బాగా గుర్తుంచుకున్నాను. ఏంటి అంటే చదివేటప్పుడు చాలా కాన్సన్ట్రేటెడ్గా చదవాలి అని అంతమంది నోట్ నుండి విన్నాను. చాలా సంతోషంగా No. बाप रे ఒకసారి మేడమ్స్ అందరు చూడాలి.